ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లలు, దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన 20 దినాలు తన కృపలో దాచి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందును బట్టి ఆయన ఉన్నతమైన శ్రేష్ఠ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు పిల్లల దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రెండు ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాల ధ్యానాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఎలాగూ చేసివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును కాక. తలలంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో కాపుదలించే వందనాలు. గడిచిన 20 దినాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ అత్యున్నతమైనటువంటి నీ సింహాసనం ఎదుటి మమ్మల్ని నిలబెట్టుకుంటే కృపనిచ్చినందుకు వందనాలు. నీ కృప, నీ కాపు, నీ సన్నిధి మాతో ఉంచి నాయన నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏకమంది బిడ్డలు వీక్షిస్తూ పాలిబాక్స్లో అవుతున్నారు. మరింత పాలిబాక్స్లు ఇచ్చిన బలపరచని ఈ వాక్యం ద్వారా యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరొకసారి మీ అందరికీ వందనాలు. గడిచిన దినం వరకు కూడా ఒక మంచి అంశాన్ని మనము ధ్యానం చేసాం, సాక్ష్యం గురించి. ఈరోజు మరొక నూతన అంశాన్ని మీ ముందు పంచుకుతున్నాను. మనము పాపము చేసినప్పుడు లేదా తప్పు చేసిన ప్రతిసారి అన్నిటినీ పరిస్థితులను లేదా మనుషులందరినీ కూడా ముందు ఏం చేస్తామంటే నిందించడం ప్రారంభిస్తాం. ప్రతి మనిషి లేక మనుష్యులు వారు లేక మనం అందరం కూడా భ్రష్ట స్థితి ఏమండి, ఆ స్థితికి హృదయ కాఠిన్యము. ఆ హృదయ కాఠిన్యం ఏం చేస్తుందంటే తమ దేవుణ్ణి తప్పుపడడం మామూలు అయిపోయింది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు అనే వాక్యం చెప్తా ఉంది. నిజానికి వాటికి బాధ్యులు మనుషులే. జరిగిన పొరపాటు అయితేనేమి, చేసిన పాపం అయితేనేమి, చేసిన తప్పుకు బాధ్యుడు ఎవరంటే మనుషులే. అయినప్పటికీ కూడా దేవుని నిందిస్తూ ఉంటారు. వారికి అలవాటు అయిపోయింది. సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనుష్యునికి ఏమి చెప్పడానికి లేక నిందించడానికి ఎలాంటి హక్కు లేదు. ఒక కుమ్మరివాడు తనకిష్టం వచ్చినటువంటి రీతిలో కొండను తయారు చేస్తాడు. ఈ విషయంలో ఏమి అనడానికి కూడా ఆ కొండకు హక్కు లేదు, మరి ఉండదు కూడా. మనము దేవుని చేతుల్లో ఆ మట్టి వంటి వారమని దీనికి వాక్యం చెప్తున్న మాట. మనం చెప్పాల్సిన మాట, మేము నీ చేతి పని వారమై ఉన్నాము. దేవునికి ఎదురు చెప్పే హక్కు కానీ ఆయన మాట నిందించే హక్కు కానీ ఎవరికి కూడా లేదు, రాదు కూడా. కారణం ఏంటో తెలుసా? ఆయన సర్వాధికారి. మనుషులందరి విషయంలో తన ఇష్ట ప్రకారం, తన సంకల్పం ప్రకారం లేదా తన ఉద్దేశం ప్రకారం జరిగించడానికి ఆయన సమర్థుడు. ఆయన దయ, జాలి, ప్రేమ గల సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి కఠిన సంకల్పం మరొకటి ఆయనలో లేదు. మనుషులందరికీ మేలు చేయాలనేది దీని యొక్క ఆలోచన. ఆది కాండంలో మనం గమనించినప్పుడు సృష్టి గురించి చెప్పిన దాన్ని బట్టి దేవుడు దివ్య కుమ్మరిగా ఉండి మంచి పాత్రలు చేస్తాడు, కానీ ఆయన ఇప్పుడు కూడా చెడ్డ పాత్రలు చేయలేడు. మనం గ్రహించాలన్నమాట. జ్ఞానము, ప్రేమ గలవైనటువంటి మంచి కుమ్మరి ఎన్నడూ కూడా వికారమైన పాత్రలు తయారు చేయడు. తన జ్ఞానం అంతా ఉపయోగించి ప్రేమగా ఒక ఆకారాన్ని, ఒక అందమైనటువంటి ఆకారాన్ని తయారు చేస్తాడు, కానీ చెడు పాత్రలు చేయడు. దేవుడు అలాంటి కుమ్మరి. పిల్లలు, ఏ పాత్ర అయినా చెడ్డదైపోయింది అని అంటే, ఏ పాత్ర అయినా చెడిపోయింది అని అంటే దానికి కారణం ఎవరనంటే మనిషే, కానీ దేవుడు ఏమాత్రం కూడా కాదు. దేవుని ఎదుట ధూళిలో ఉండాల్సినటువంటి పరిస్థితి మనది, ప్రతి మనిషిది కూడా. ఆ మనిషి ఏం చేయాలంటే తన దోషాలను, అసమర్థతను ఒప్పుకోవాలి. దేవుని చెంత ఒప్పుకొని ఆయనే నిజమైన దేవుడిని గ్రహిస్తూ మనం ఎలా ఉండాలో అలా ఉండేలా చేయగలడు ఆయన, నడిపించగలడు ఆయనే అని గుర్తిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పాను కదా. హల్లెలూయా. అందుకే చదివిన మాట, రూపించబడినది రూపించవానితో చెప్పొచ్చా, నన్ను ఎందుకు ఇలా చేసేవని. దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతూ వాక్యానికి అవిధేయులుగా జీవిస్తూ మన స్థితికి ఆయనను నిందిస్తూ ఉండడానికంటే ఉండే బదులు మనసారా ఆయనను నమ్మి ఆయన వాక్యాన్ని అంగీకరించి మనలను మనము ఆయన చేతులలో ఉంచుకుంటే
దివ్యమైన ఆశీర్వాదం ఇస్తారు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయన మనలను ఘనతకు ఏమండి మహిమగల ప్రయోజనాలకు తనకిష్టమైన పాత్రలుగా మలుచుకుంటాడు, చేసుకుంటాడు. హల్లెలూయా. మనుషులందరిది ఒకటే స్వభావం. ఏ స్వభావం అది? పాప స్వభావం. రోమపత్రికలు ఉంటుంది. తమకు తామే చెడు ముద్దలుగా చేసుకుంటున్నారు. మంచిగా మలచడానికి వారికి ఇష్టం లేదు, మంచి మార్గం వెళ్ళడానికి ఇష్టం లేదు, ఘనత కలిగిన పాత్ర ఉండడానికి వారికి ఇష్టం లేదు, మహిమ గల పాత్ర ఉండడానికి వారికి ఇష్టం లేదు. కేవలము తమ ఇష్టానుసార ప్రకారమే సర్వకుమారి అయినటువంటి ఆయన చేతుల్లో పవిత్ర పాత్ర ఉండడం కంటే చెడు ముద్దలుగా మారిపోయి చెడు బ్రతుకులు బ్రతకటమే చాలామందికి ఇష్టం. ఉదయకాల సమయంలో అంటే అలాంటి వారు దేవుని నిందిస్తూ ఉంటారు. నేను అంటాను, దేవుని నిందించే హక్కు మనకి లేదు, ఆ అర్హత లేదు, యోగ్యులు. మనం నిందించకూడదు దేవుని మాట. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన జీవితంలో మంచి కార్యాలు చేపిస్తాడు తప్ప చెడు కార్యాలు ఎప్పుడు చేయడు. మంచి ఉద్దేశమే ఆయనకు ఉంది, మంచి సంకల్పం ఉంది, మంచి ఆ గుణము మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన నిందించే హక్కు మన ఎవరికి లేదు. కనుక ఎప్పుడు కూడా నిందించే సంప్రదాయాన్ని విడిచిపెట్టేసి ఏమంటే ఆయన హత్తుకునే సంప్రదాయం కలిగి ఉంటే నిత్య ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి. దేవుడి మాటలు మన కొరకు దీవించడం కాక. తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఇదిగో మరొకసారి ఉదయకాల సమయంలో పాద సంపూర్ణ కృపనిచ్చారు. ఆత్మతో సత్యము దీన్ని ఆరాధించడం గొప్ప ధన్యత. ప్రాముఖ్యంగా నీ మాటలు విలువైనవి, అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. ఆ మాటలు అనుదినం వినగలిగేటువంటి కృపనిచ్చారు. నీకు స్తోత్రాలు. ఈ దినమంతా నేను ఎక్కడ దాస్తున్నందుకు, ఎత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపజేస్తున్నందుకు, నీ దీవెన ఆశీర్వాదాలు దినమంతా మాతో ఉంచి మా ద్వారా, మా క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా మీ నామానికి ఎలాంటి నాయన అదిగో మరి ఆ మత్స రాకుండా, ఎలాంటి ఆ దోషం రాకుండా, నిందించబడకుండా నీ మహిమ గలగా ఆ పాత్రలు ఉండే కృపద ఇచ్చేది. జరగబోతున్న పనులన్నింటిలో మీరు నడిపించండి. ఘనత మహిమ మీకు తెలుసు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.